శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించేలా భారత్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే అత్యాధునిక సుఖోయ్ Su-57 యుద్ధ విమానాలను భారత్తో కలిసి అభివృద్ధి చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. వాటిని ఉమ్మడిగా ఉత్పత్తి చేద్దామని పుతిన్ చెప్పడంతో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా ఈ విమానం వైపు మళ్ళింది. అసలు ఈ ఫైటర్ జెట్ల సామర్థ్యం ఏమిటి? ప్రపంచ దేశాలు ఎందుకు దీనిపై దృష్టి పెట్టాయి? అమెరికా దగ్గర ఉన్న 5వ తరం యుద్ధ విమానాలతో పోలిస్తే దీని సత్తా ఎంత చూద్దాం. సుఖోయ్ Su-57 ఇది కేవలం ఫైటర్ జెట్ మాత్రమే కాదు, గగనతలంలో ఆధిపత్యాన్ని చలాయిస్తూ శత్రువుల గురిని క్షణాల్లో నిర్వీర్యం చేయగల ఒక మల్టీ రోల్ డెత్ మిషన్. 2020లో అధికారికంగా రష్యా వైమానిక దళంలో చేరిన ఈ సూపర్సోనిక్ యుద్ధ విమానం ప్రస్తుతం గగనతల పోరాట ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. రష్యా తయారు చేసిన మొట్టమొదటి 5th జనరేషన్ యుద్ధ విమానమే ఈ Su-57. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండడమే కాకుండా గగనతలంలో అత్యంత వేగంగా విన్యాసాలు చేయగల అద్భుత సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ యుద్ధ విమానం. ఇది ధ్వని వేగం కంటే 2 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది సునాయాసంగా ఛేదించగలదు. ఈ సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్లు, హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించగలవు. ఇందులో 2 శక్తివంతమైన సాటర్న్ AL-41F1 ఇంజన్లుంటాయి. రష్యా దీనికోసం ప్రస్తుతం AL-51F1 అనే అప్గ్రేడెడ్ ఇంజిన్ని సిద్ధం చేస్తోంది. ఒక్కొక్క Su-57 ధర $35 మిలియన్ నుంచి $50 మిలియన్ వరకు ఉంటుంది. ఒక్కొక్క F-35 లైట్నింగ్ II నిర్మాణానికి $80 నుంచి $100 మిలియన్ వరకు ఖర్చు అవుతుంది. సో భారత వైమానిక దళంలో ఫైటర్ జెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్న వేళ రష్యా ప్రతిపాదనకు వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగింది. ఒకవైపు చైనా తన J-20 స్టెల్త్ ఫైటర్ల సంఖ్యను వేగంగా పెంచుకుంటోంది. మరోవైపు భారత్ అభివృద్ధి చేస్తోన్న స్వదేశీ AMCA యుద్ధ విమానం ఇంకా రూపుదిద్దుకునే దశలోనే ఉంది. ఈ 2 పరిస్థితుల మధ్య సుఖోయ్ 57 ఒక తాత్కాలిక శక్తివంతమైన వారధిగా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే గతంలో ఇదే ప్రాజెక్ట్ నుంచి భారత్ తప్పుకున్న నేపథ్యంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఖర్చుల విషయంలో ఈసారి భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కేవలం యుద్ధ విమానాలను విక్రయించడమే కాకుండా వాటిని భారత్ స్వయంగా తయారు చేసుకునేలా మేక్ ఇన్ ఇండియా కూడా సహకరిస్తామని, స్వదేశీ AMCA ప్రాజెక్టులో కూడా సాయం చేస్తామని రష్యా చెబుతోంది. ప్రస్తుతం ఉన్న యుద్ధ విమానాల్లో ఇదే బెస్ట్ అని పుతిన్ తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భారత విదేశాంగ శాఖ చెప్పింది. మరి భారత ఆకాశ రక్షణలో Su-57 కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా, లేక స్వదేశీ AMCAకే పూర్తి ప్రాధాన్యం ఇస్తుందా? చూడాలి.